అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రాత్రిగా భావించబడుతుంది. ఈ రాత్రి భక్తితో జాగరణ చేసి ఉపవాసం పాటించి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున శివాలయంలో లేదా ఇంట్లో నారికేల దీపం వెలిగించడం అత్యంత విశేషమైనది. సాధారణ ప్రమిదల దీపాలకు భిన్నంగా కొబ్బరికాయలతో దీపం వెలిగించడం వెనుక నిగూఢమైన జ్యోతిష్య ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. కొబ్బరికాయలోని 3 కళ్ళు శివుని ముక్కంటికి సంకేతం. ఈ దీపాన్ని పద్ధతి ప్రకారం వెలిగిస్తే తీరని కోరికలంటూ ఏమీ ఉండవు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పవిత్ర రాత్రిలో ఉపవాసం ఉండి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ నారికేళ్ల దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు అనుభవిస్తారు. మహాశివరాత్రి రోజున శివాలయంలో లేదా ఇంట్లో నారికేళ్ల దీపం వెలిగించడం అత్యంత విశేషమైనది. కొబ్బరికాయ మానవ శరీరానికి అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు అన్ని తొలగిపోతాయని, శివానుగ్రహం కలుగుతుందని, సంపద రక్షణ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. నారికేళ్ల దీపం అంటే మన ఆత్మలోని వెలుగును వెలిగించడం. కొబ్బరికాయ మన మనసు అయితే అందులో వెలిగే దీపం మన జ్ఞానరూప దేవుడు. నారికేళ్ల దీపం విశిష్టత మరియు వెలిగించే విధానం గురించి తెలుసుకుందాం. శివప్రీతి. నారికేళ్ల దీపం వెలిగించడం వల్ల పరమశివుని కటాక్షం కలుగుతుంది. అహంకార విసర్జన. కొబ్బరికాయను సమర్పించడం అంటే మన అహాన్ని శివుడికి సమర్పించడం అని అర్థం. ఇప్పుడు నారికేళ్ల దీపాన్ని వెలిగించే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శుభ్రమైన కొబ్బరికాయను తీసుకొని దానిని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి. ఆ 2 కొబ్బరి చెక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు 5 చోట్ల గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయాలి. అలాంటివి 3 రెడీ చేసుకోవాలి. ఈ 3 ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు, ఒక ఒత్తి ఉత్తరం వైపు, ఒక ఒత్తి ఈశాన్యం వైపు, 3వ ఒత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగర్బత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. నారికేళ్ల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పులో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ్ల దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలను అలంకరించాలి. అందులో అక్షతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వులను అక్షతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. శివరాత్రి రోజున ప్రత్యేకించి లింగోద్భవ కాలంలో లేదా సాయంత్రం వేళల్లో వెలిగించడం మంచిది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఆ వెలుగు మనలోని చీకటిని పారద్రోలుతుంది. మనలోని అజ్ఞానం తొలగిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, నారికేళ్ల దీపం వెలిగించడం కేవలం పూజ కాదు, అది మన ఆత్మశుద్ధి, మన భక్తి సాక్ష్యం. నారికేళ్ల దీపం కొండెక్కిన తర్వాత ఈ 2 కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షతలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే పళ్ళెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించాలి. స్వస్తి.